నమస్తే, నేను గిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. రీసెంట్గా ప్రేమ పేరుతో తన తల్లినే ఒక కుమార్తె హత్య చేసింది. అది ఎక్కడో కాదు, జీడిమెట్లలో. ఇలాంటి ఘటనలు అసలు మన సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనక మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది? అసలు ప్రేమ పేరుతో ఇలా అనేక ఘోరాలు జరుగుతున్నాయి. ఈ ఘోరాలకి అసలు లీగల్గా ఎలాంటి చర్యలు ఉన్నాయి, చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉన్నాయి? సో ఈ విషయం గురించి మనతో పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు. సార్తో మాట్లాడి అసలు విషయం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి కిట్టు గారు. సార్, అసలు ఈ కేసు గురించి మీకు తెలిసిన సమాచారం ఏంటి? అండ్ ఈ అమ్మాయి మైనర్ కాబట్టి ఈ అమ్మాయికి ఏమైనా తక్కువ శిక్ష పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అందరిలాగానే చూసే అవకాశాలు ఉన్నాయా? కిట్టు గారు, ఈ కేసుకు సంబంధించి అంటే ఏదైతే మొన్న June 19th జరిగినటువంటి సంఘటన, June 19th కదా, 2 days June 23rd జరిగినటువంటి ఈ సంఘటన, అంటే June 19th స్టార్ట్ అయింది, June 23rd దీనికి ఎండ్ కార్డు పడింది. ఆమె యొక్క మరణం, తల్లి యొక్క మరణంతో ఎండ్ కార్డు పడింది. అత్యంత దారుణమైనటువంటి, అత్యంత విషాదకరమైనటువంటి, అత్యంత జుగుప్సాకరమైనటువంటి ఒక ఇన్సిడెంట్గా చెప్పుకోవచ్చు. అంటే కామన్ సొసైటీలో ఇంత దారుణంగా, ఇంత హేయంగా ప్రవర్తించడం అత్యంత అమానుషం. సరే, పదాలు ఏదైనప్పటికీ కూడా తీవ్రతరంగా ఉన్నటువంటి కేసుగా మనం మాట్లాడుకుంటాం. ఆల్మోస్ట్ యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా దీని మీద క్యూరియస్గా చూస్తున్నారు, వీడియోస్ అందరూ కూడా డెఫినెట్గా. అయితే డెఫినెట్గా అంటే ఈ కేసుకు సంబంధించి మనం అసలు ఏం జరిగిందనే విషయాన్ని 2 నిమిషాలు మాట్లాడి, లీగల్గా ఎలా ఉంటుంది, మనో విశ్లేషణ ఎలా ఉంటుంది, అంటే లీగల్ సైకాలజీ ఎలా ఉంటుందో కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. ముందుగా ఈ కేసు ఎలా జరిగింది? ఈమె తల్లి పేరు, ఈ చనిపోయినటువంటి మృతురాల యొక్క పేరు సట్ల అంజలి. 39 yearsగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, మనందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా మనందరం కూడా తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా చెప్పుకుంటాం చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ గారి యొక్క ముని మనవరాలుగా ఈమెను చెప్తున్నారు. మేబీ సబ్జెక్ట్ టు ద కరెక్షన్, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇప్పటికి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెరీ క్యూరియాసిటీ, చాకలి ఐలమ్మ గారి యొక్క ముని మనవరాలుగా ఈ సట్ల అంజలి గారు చెప్తున్నారు. ఈ సట్ల అంజలి, ఈమె వయసు సుమారుగా 39 సంవత్సరాలు ఉంది. తన కూతురుతో కలిసి ఈమె అక్కడ జీడిమెట్ల ప్రాంతంలో ఉన్నటువంటి NLB నగరం అన్న ప్రాంతంలో ఈమె నివసిస్తుంది. అయితే ఇదంతా బాగానే ఉంది. అయితే ఈ అమ్మాయి యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి పేరు మైనర్ కాబట్టి ఆమె పేరుని మనం రిలీజ్ చేయట్లేదు. ఆ అమ్మాయికి 16 ఏళ్ల వయసుగా చెప్తున్నారు. ఈ అమ్మాయికి గడిచిన కొద్ది సంవత్సరాలు 10th class అవుతుంది ఈ అమ్మాయి. సో ఆమె వివరాలు మనం వెల్లడించకూడదు రూల్ ప్రకారం, యాక్చువల్గా ఇట్స్ మన క్రైమ్ యాక్ట్ ప్రకారం చెప్పకూడదు. సో ఈ అమ్మాయి గడిచిన కొద్ది రోజులుగా ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తితో పరిచయం అయింది. ఆ వ్యక్తి సుమారుగా 18 నుంచి 19 ఏళ్ళగా తెలుస్తుంది. అతని పేరు శివ అని తెలుస్తుంది, పట్టోళ్ళ శివ అని తెలుస్తుంది. ఆ శివ అనే వ్యక్తితోటి కొంత సహచర్యం ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య సహచర్యాన్ని చూస్తున్న తల్లి ఏంటంటే, చాలాసార్లు మందలించిన తను స్కూల్కి వెళ్ళి కానీ ఇట్లాంటి ఈ ప్రేమలో పెళ్ళిళ్ళు ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండమని చెప్పి అనేక సార్లు మందలించింది. అయితే ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు ఈ కేసు, అంటే ఈ మర్డర్ చేసినటువంటి అమ్మాయిగా భావిస్తున్నారో, ఈ కూతురుగా ఉన్నటువంటి, అంటే అంజలి గారి యొక్క కూతురు గడిచిన కొద్ది రోజులుగా ఈ అబ్బాయితో వెళ్ళడం రావడం 2-3 రోజుల పాటు ఇంట్లో చెప్పపెట్టకుండా వెళ్ళిపోతుంటే, తల్లి అనుమానాస్పదంగా ఏం చేసిందంటే, స్టేషన్లో 2 సార్లు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కంప్లైంట్ చేసి అమ్మాయి కనిపించట్లేదంటే మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి రావడం, వెళ్ళిపోవడం ఇట్లా చేస్తూ ఉండేది. ఇలా ఉన్నటువంటి క్రమంలో మన June 19th కూడా ఆమె చెప్పపెట్టకుండా ఇల్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఎవరు? ఈ అమ్మాయి. మరలా ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఈ తల్లి బాగా మందలించింది, కోప్పడింది. సహజమే కదా, కూతురిని మందలించడం సహజమే కదా. నువ్వు ఇలాంటి చెడుతో తిరగొద్దమ్మా, ఇల్లు పాడైపోతుంది, మన ఫ్యామిలీ పరువు కూడా పాడైపోతుంది కాబట్టి కాస్త సభ్యతగా చదువుకో అని చెప్పి మందలించడం సహజమే. అయితే ఈ క్రమంలో భాగంగా ఒక రకమైన కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో భాగంగా ఆ తల్లి మీద ఎప్పుడైతే మందలిస్తుందో తన కక్షను పెంచుకుంది. ఎట్లాంటి కక్ష? మామూలైన కక్ష కాదు, చంపేయాలన్నంత కోరిక పెంచుకుంది. అది చాలా ప్రమాదకరం. అటువంటి ఆలోచన రావడమే ఖండించాలి మనం. ఆమె తల్లిని చంపేయాలి. ఎలా చంపేయాలి? తల్లిని ఈ భూమి నుంచి దూరం చేసేస్తే మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యంకి ఎవరు మమ్మల్ని ఆపే ప్రసక్తి లేదు కదా. చూడండి, దట్ ఈస్ ఎంత ఇన్నోసెన్స్ అనాలా, లేకపోతే ఇమ్మెచ్యూరిటీ అనాలా, ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఆ తల్లిని దూరం చేసేయాలి. తల్లిని చంపేస్తే మేము ఇద్దరం ఫ్రీ బర్డ్స్ అయిపోతాం కదా. ఏ రకంగా సొసైటీలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అన్నది బాగా వాళ్ళది పనిచేసినట్టుగా ఉంది. మొన్న రీసెంట్గా వచ్చిన తర్వాత తల్లి రాత్రిపూట సమయంలో ఏం చేసిందంటే, ఏదో గుడికి వెళ్ళి వచ్చినట్టుగా ఉంది, ఏదో పూజ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి వెళ్ళి తల్లి యొక్క పడగోసేసి తల్లిని అమాంతంగా నెట్టివేసేసి తల్లి మీద పడి, ఎవరైతే ఈ ప్రియుడున్నాడో ప్రియుడు ఈ అమ్మాయి కలిసి ఆ తల్లి యొక్క గొంతు నిలిపే ప్రయత్నం చేశారు. గట్టిగా నిలిపేశారు. నిలిపేస్తే
ఆ తల్లి కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆమె చనిపోయింది అనుకున్నారు. వీళ్ళిద్దరు మళ్ళీ బయటకు వస్తే వాళ్ళ చిన్న అమ్మాయి ఏం చేసిందంటే తల్లి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని వెళ్ళేసరికల్లా తల్లి అక్కడ కాస్త ఏదో అపస్మారకంగా ఉన్న పరిస్థితిని చూసి అరే అమ్మకి ఏదో అయిందని అని ఆవిడ భ్రమించినప్పటికీ మరలా వచ్చారు వీళ్ళు వెనక్కి. ఇంకా తల్లి చనిపోలేదని గుర్తించి మరలా ఏం చేశారంటే ఎవరైతే ఈ అమ్మాయి ఆమె యొక్క ప్రియుడు ఈ శివ అని చెప్పాడు ఇద్దరు కూడా మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి వెనక నుంచి వెళ్ళి ఒక ఇనుప రాడ్ ఐరన్ రాడ్ తీసుకొని ఆ తల్లి మీద గట్టిగా బలంగా మోదారు. చనిపోయేదాకా కొట్టారు. తీవ్రమైన రక్తస్రావం అయింది. అక్కడికక్కడ రక్తం మడుగులు కొట్టుకొని ఆమె చనిపోయింది. ఇదే జరిగిన సంఘటన మనకు పోలీసులు అందించిన వివరాలు అయితే ఇలా ఉన్నాయి. ఎప్పుడే చనిపోయిందో వీళ్ళు అక్కడి నుంచి పరారైపోయారు. మరలా పోలీసులు వెతికి పట్టుకున్నారు, అది వేరే విషయం. ఈ అబ్బాయిని కూడా పట్టుకున్నారు. ఇందులో ఏదైతే ఈ మర్డర్ కేసులో ఈ అబ్బాయితో పాటు అంటే ఈ ప్రియుడితో పాటు వాళ్ళ బ్రదర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ కూడా అందుతోంది. మొత్తానికి వీళ్ళు ముగ్గురు కలిసి ఆమెను చంపేశారు. ఇది యాక్చువల్గా జరిగినటువంటి విషయం. అత్యంత దారుణ విషాద సంఘటన అంటే తెలంగాణ మొన్ననే మనం చేసుకున్నాం, స్వతంత్ర సమరయోధుల పోరాటం చేసుకున్నాం, చాకలాయిలు మనం గుర్తు చేసుకున్నాం. వాళ్ళ వంశంలో వాళ్ళ మునిమనురాలు ఇటువంటి ఒక న్యూస్లోకి రావడం అత్యంత దారుణం, ఎవరిని కూడా హర్షించట్లేదు. ఇది యాక్చువల్గా జరిగిన సంఘటనగా మనం చెప్తున్నాం కిట్టు గారు. అయితే రవీంద్రనాథ్ గారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అమ్మాయి మైనర్గా తెలుస్తుంది. మైనర్ అయినప్పుడు ఈ సంఘటనకి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి సార్? ఇక్కడ ఫస్ట్ ఏంటంటే దీన్ని జేజే యాక్ట్ అంటారు, జువెనైల్ జస్టిస్ యాక్ట్ అని యాక్చువల్గా మనకు ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారంగా వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తారు ఫస్ట్. అంటే సెషన్స్ కోర్టులో చేసినట్టు విధంగా కాకుండా, క్రిమినల్ కోర్ట్స్లో చేసే విధంగా కాకుండా మైనర్ బాలిక అంటే ఫస్ట్ వాళ్ళ ఏజ్ని కన్ఫర్మ్ చేస్తారు. నిజంగా వీళ్ళు చేశారా చేయలేదా, ఆమె యొక్క మానసిక స్థితి ఏమిటి, మానసికంగా ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, మెంటల్ డిజార్డర్ ఉందా ఏమిటి అనే విషయం మీద పూర్తిగా సైక్రియాటిస్టులు వీళ్ళందరూ కలిసి అందులో విచారించడం జరుగుతుంది. ఒకవేళ అందులో ఆవిడ మానసిక స్థితి బాగాలేదు, ఆమె నిజంగా మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి ఇలా చేశారని తెలిసినప్పుడు ఆమెను ఏం చేస్తారంటే జువెనైల్ కోర్టులో, అక్కడ జువెనైల్ ప్రత్యేకమైన కోర్టులు ఉంటాయి, దీన్ని జువెనైల్ కోర్ట్స్ అంటారు, జువెనైల్ జస్టిస్ కోర్టు, జేజే కోర్ట్స్ అంటారు వాటిని. అందులో అక్కడ జస్టిస్ గారిని పిలిచి వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తారు, మాట్లాడతారు, ఆధారాలు సేకరిస్తారు. ఇక్కడ ఈ కేసు విషయానికి వచ్చినట్లయితే 2 పాయింట్స్ మన కీలకంగా 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే ఒకటి చంపాలి అన్నటువంటి కోరిక, రెండవది చచ్చేటంత వరకు చంపడం. దీస్ ఆర్ ద 2 పాయింట్స్. ఒకటి చంపాలన్న కోరికతోటి గట్టిగా కొట్టడం, సరే ఏదో జరిగిందని చెప్పి వెనక్కి వెళ్ళిపోలేదు వీళ్ళు. మళ్ళీ ఏం చేశారు, ఇంకా ఆమె చనిపోలేదని చెప్పి మళ్ళీ సెకండ్ టైం మరలా వచ్చి ఒక ఇనుపరాడును కొట్టి ఆమెను చంపేశారు అక్కడ. అంటే ఎలా ఉంటుంది కేసు యొక్క విధానం వెళ్ళేసరికల్లా ఇంటెన్షనల్లీ టు డూ ద మర్డర్ అనమాట. అంటే మర్డర్ చేయాలన్న కోరిక ఒక పాయింట్గా చెప్తే, మర్డర్ని చేయడం ఖచ్చితంగా చచ్చేదాకా కొట్టడం, చచ్చిపోయారని నిర్ధారణ, అంటే అంత కసి, అంత పగ, దీన్ని చాలా తీవ్రమైనటువంటి హినియస్ నేరంగా పరిగణిస్తారు దీన్ని. సో ఇటువంటివి ఎందుకు వచ్చిందో ఆమె యొక్క మైండ్ సైకాలజీ అని చెప్పి విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఆమె యొక్క ఏజ్ని ఇప్పుడు పోలీసులు కూడా మనకి ఇప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆమె యొక్క ఏజ్, అబ్బాయి యొక్క ఏజ్ని ఇద్దరిని కూడా ఆ ఏజ్ కన్ఫర్మేషన్ చేసే పనిలో ఉన్నట్టు వాళ్ళ ఆధార్ కార్డ్స్, వాళ్ళ డీటెయిల్స్ నిజంగా ఏజ్ కరెక్టా కాదు. ఎందుకంటే మేజర్స్ కాలేదు కాబట్టి, మైనర్గా ఉన్న బిలో 16 years అంటున్నారు కాబట్టి మైనర్ కోర్టులో చేస్తారు. ఇక్కడ మైనర్ కోర్టులో చేసేటప్పుడు మరొక ప్రాబ్లం కూడా వస్తుంది. ముఖ్యంగా వీళ్ళ మీద లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసే అవకాశం ఎప్పుడు కూడా లేదు. ఈ ముఖ్యంగా మైనర్ చేసే హత్యల మీద ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవితకాలపు నిషేధం అయితే ఉండదు, జీవితకాలపు జైలు ఖైదీ అయితే ఉండదు వీళ్ళకి. సో వీళ్ళు నిజంగా వాళ్ళు మైనర్ వస్తున్నారా, మేజర్లకు వస్తారా, అబౌవ్ 16 అంటే ఇమీడియట్గా మేజర్ కోర్టులోకి వెళ్తే అక్కడ క్రిమినల్ కోర్టులో దీన్ని విచారణ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీట్ ముందు అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద సైకాలజిస్టుల సమక్షంలో వాళ్ళ యొక్క మానసిక స్థాయి ఏంటని విచారణ చేసిన తర్వాత నేను అనుకుంటున్నాను, నాకున్న నాలెడ్జ్ మేరకు, నాకున్నటువంటి అనుభవం మేరకు నేను చెప్తుంది ఏంటంటే వీళ్ళకి సెషన్స్ కోర్టులు ఉంటారు తప్పించి జువెనైల్ కోర్టులో వీళ్ళని చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఆ అబ్బాయి యొక్క బ్రదర్ని కూడా ఇందులో A1 A2 ఇతరుగా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురు కూడా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇట్లాంటివి జరగకూడదు. బట్ సైకాలజిస్టులు అక్కడ, లీగల్ సైకో అనలిస్టులు అక్కడ కూర్చొని వాళ్ళతో అనాలిసిస్ చేశాక మనకు ఫైనల్గా ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు కిట్టు గారు. అయితే రవీంద్రనాథ్ గారు బీయింగ్ ఏ లీగల్ సైకాలజిస్ట్గా మీరు ఇలాంటి ప్రవర్తనని ఎలా అనలైజ్ చేస్తారు సార్? ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే కిట్టు గారు, ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి మనం మొబైల్స్ ఇచ్చి వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీ పెంచుతున్నామా అన్నటువంటి, అలానే చెప్పి వాళ్ళని ఏమైనా మన మొబైల్లో ఆపితే వాళ్ళకు ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి. ఇక్కడ ఎలా ఉందంటే కత్తి ఇవ్వాలి, బట్ ఆ కత్తిని ఎలా వాడుకోవడం తెలియడం కూడా నేర్పించాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది. ఎందుకంటే అక్కడ ఎక్కడ కంట్రోలింగ్ లేకపోవడం, దాని మీద ఎక్కడ కూడా మనకి ఎడిటింగ్ లేకపోవడం, అదేవిధంగా సెన్సార్స్ ఏమి లేకపోవడం వల్ల సోషల్ మీడియాలో విచ్చలవిడితనం అనేది బాగా పెట్టలేకపోతుంది. ముఖ్యంగా పెద్దలు ఈ విషయానికి పిల్లలు తప్పులు చేశారంటే, అందుకే పెద్దలు ఒక మాట అంటారు ఇప్పుడు కూడా, కొడుకు తప్పు చేశాడంటే తల్లి తప్పు అంటారు, కూతురు తప్పు చేసిందంటే తండ్రి తప్పు అంటారు, అదేవిధంగా భర్త తప్పు చేశారంటే భార్యది కూడా తప్పని అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకు చెప్పారో తెలియదు కానీ మన పెద్దలు, ఇట్స్ రియల్లీ ట్రూ అది.
సో తండ్రి ఎప్పుడు కూడా తన యొక్క యాక్టివిటీస్లో ఎంతగా ఉన్నప్పుడు కూడా అసలు కూతురు యొక్క బాగోగులు చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ఈ విషయానికి వచ్చినట్లయితే ఆమెలో ఒక క్రిమినల్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. అంటే ముందుగా కొట్టారు, ఆమె పడిపోయింది, కన్ఫర్మ్ చేసుకున్నారు, చనిపోయిందా బతికిందా అని చెప్పి ఆ టెన్షన్లో బయటకు వచ్చేసారు. మళ్ళీ ఆమె తలకు మూలుగులు స్వరాలు వినిపించి మరలా వెళ్ళి ఆమెను మరలా సెకండ్ టైం అటెంప్ట్ చేసి గట్టిగా కొట్టి చంపేస్తారు. అంటే ఒక వ్యక్తిని చంపడానికి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఒక మానసిక స్థాయి, ఆ స్థాయిలో ఉన్నటువంటి మానసిక వ్యక్తులు సొసైటీలో మనలాంటి సభ్య సమాజంలో బతకడం చాలా కష్టం. ఇలాంటి వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలి, లోపల పెట్టాలి. వయసు అనేటువంటి ఒక చిన్నవి తారతమ్యం కాదు, కానీ ఇటువంటివి జరగడం అనేది ఎక్కడ జరిగినా సరే చిన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ వస్తువులు లాక్కుంటే గట్టిగా పిల్లలు ఏడుస్తారు. మరి కాస్త పెద్దనది ఏం చేస్తారు, అటాక్ చేస్తారు, కొడతారు. మనం చిన్నప్పుడు అలా హర్షిస్తాం, కానీ అది ఇక్కడ కాదు. చైల్డ్ సైకిల్స్ డిఫరెంట్. ఇక్కడ ఏం చేస్తాం, వాళ్ళ చేతిలో వస్తువు తీసుకోవట్లే, వాళ్ళని ప్రియుడి దగ్గర నుంచి దూరం చేస్తుందని అమ్మ మీద కక్ష పెంచుకుంది. కక్ష పెంచుకొని ఆమెను దారుణంగా కొట్టి చంపేయడం అనేటువంటి ఏదైతే ఈ వార్త ఉందో, ఏదైతే ఈ సంఘటన జరిగిందో, ఎవ్వరు కూడా దీన్ని హర్షించే ప్రసక్తులు లేరు. ఒకటి, కఠినంగా శిక్షలు ఉండేటప్పుడు ఏం చేస్తారంటే ఇటువంటి ఊహించుకోవడానికి న్యూస్లో కూడా స్ప్రెడ్ చేయాలి. చాలామంది అంటారు ఎందుకంటే ఈ న్యూస్లు చేయాలని, చాలామంది నన్ను కూడా మాట్లాడుతుంటారు. ఇలాంటి న్యూస్లు మీరు చేయాలంటే బీయింగ్ అన్ అడ్వకేట్గా ఇది మాకు సామాజిక బాధ్యత, మేము చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒక లీగల్ అవేర్నెస్ మనం చేస్తున్నాం, ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం పబ్లిక్లో. ఇలాంటివి జరగకూడదు. ప్రతి ఒక్కరి ఇలాంటి ఆలోచన కష్టం. సంఘటన కూర్చొని మాట్లాడలే, అలాంటి క్రిమినల్ ఆ ఐడియాలజీ రావడం కూడా చాలా ప్రమాదకరం. ఒకటి, కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద పూర్తిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టీచర్స్, ఎవరైతే మెంటర్స్ ఉంటారో వాళ్ళ మీద కూడా పూర్తి బాధ్యత ఉంటుంది. కిట్టు గారు, అంటే ఇలాంటి ప్రేమ పేరుతో జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో, గతంలో కూడా ఇలాంటి జరిగిన సంఘటనలు అయితే ఉన్నాయి. అయితే కఠినమైన శిక్షలు ఉన్నాయంటారా ఇప్పుడు మనకున్న ప్రజెంట్ సిచ్యువేషన్? ఉన్నాయండి. అంటే ప్రత్యేకంగా ప్రేమ పేరుతో కట్టిన శిక్ష కాకుండా దీన్ని యాక్చువల్గా మర్డర్గా చూస్తారు. ఇక్కడ మర్డర్ కేసు, ఇట్స్ ప్యూర్లీ అటెంప్ట్ టు మర్డర్ కూడా కాదు, ఇట్స్ ప్యూర్లీ మర్డర్, ప్లాన్డ్ మర్డర్, ఇట్స్ ఎ ఫ్యాబ్రికేటెడ్ మర్డర్. ఇది చంపేయాలి, ఎలాగైనా దూరం చేసేయాలి ఆ వ్యక్తిని. ఆపోజిట్ పర్సన్, అక్కడ తల్ల, తండ్రా, స్నేహితుడా, బంధువు అని కాదు. ఇటువంటి యాటిట్యూడ్ అన్నది రావడం కూడా ఒక విధంగా ఏం చెప్తారంటే మన మెడికో లీగాలజీలో ఏం చెప్తారంటే ఒక హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది బిఫోర్ గోయింగ్ టు మర్డర్, బిఫోర్ గోయింగ్ టు సెల్ఫ్ సూసైడ్. ఈ విషయాల్లో బాడీలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ వల్ల జరుగుతుందని చెప్పి కొన్ని కథలు కూడా రావడం జరిగింది. ఆ హార్మోన్ అనేది ఇటువంటి ఏజ్లో రావడం అనేది చాలా ప్రమాదం. ప్రతి వ్యక్తికి కోపాలు వస్తుంటాయి, ఆగ్రహవేశాలు వస్తుంటాయి, కానీ చంపేయాలి, కసిదీర పొడిచి చంపేయడం, చంచేదాకా కొట్టి చంపేయడం అనేటువంటి ఏదైతే ఉందో అటువంటి వ్యక్తుల యొక్క ప్రేమ, పెళ్ళిళ్ళు అది కేవలం ఒక కవర్ స్లిప్ వేసుకోవడమే ఒక ప్రేమ. ఇట్స్ నాట్ ఎ లవ్, ఇట్స్ ప్యూర్లీ ఇన్ఫాచ్యుయేషన్. ఇట్స్ నాట్ ఎ లవ్, ఇట్స్ నాట్ ఎ లవ్. లవ్ ఏంటండి? లవ్ అంటే మరి అదే లవ్ ఉంటే మరి తల్లి మీద కూడా లవ్ ఉండాలి కదా. ఇట్స్ నాట్ ఎ లవ్. మదర్ చేసేది లవ్ కాదా? తండ్రి చేసి చూపించేది లవ్ కాదా? బ్రదర్ చూపించేది లవ్ కాదా? ఆపోజిట్ జెండర్ చూపించినటువంటి సేమ్ ఏజ్ ఉన్నటువంటి ఇట్ ఇస్ నాట్ ఎ లవ్, ఇట్స్ ఎ ప్యూర్లీ ఇన్ఫాచ్యుయేషన్. ఒక ఆకర్షణ మాత్రమే. అది ఇంతటి దారుణానికి ఈరోజు ఒడికట్టింది కిట్టు గారు. సరే, ఏదేమైనప్పటికీ చాలా బాగా చెప్పారు, కానీ ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా అత్యంత బాధాకరమైన విషయం సార్. బట్ మీరు ఇలాంటి సంఘటనల గురించి బయటకు వచ్చి మాట్లాడి వీడియో ముందు ఒక వీడియో రూపంలో మీకున్న నాలెడ్జ్ని మాకు ఇవ్వడం అండ్ జనాలకు తెలియజేయడం అనేది చాలా గ్రేట్. ఇంకా ఇలాంటివి కాకుండా ఇంకా మరిన్ని ఇలాంటి సంఘటనలు జరగకుండా మీ నుంచి కొంచెం అవేర్నెస్ కావాలని చెప్పేసి కూడా మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. డెఫినెట్గా కిట్టు గారు, మీరు తీసుకున్నటువంటి ఈ సెషన్ కూడా చాలా మంచి సెషన్. ఎందుకంటే ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి ఒక లీగల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అమ్మో ఈ తప్పు చేస్తే ఈ రకమైన పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పి లీగల్ అవేర్నెస్గా మనం చేస్తున్నాం. ఇట్స్ రియల్లీ ఈనాటి సొసైటీ చాలా అవసరం. మీరు చేస్తున్న కృషి కూడా చాలా అభినందనీయం కిట్టు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి కిట్టు గారు.